మన మధ్యకి కొన్ని గెస్ట్ని ఆహ్వానించాం. మరి ఎంఏ గారు వచ్చేట్లయితే వారిని వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. వారు వస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. వస్తున్నప్పుడు అండి, వారు వస్తున్నప్పుడు చప్పట్లు కొడదాం. నాతోని మండలంలో స్కూల్ అన్నింటికి కూడా ఎంఏ గారు మీకు చాలామంది తెలిసి ఉంటుంది. ఈరోజు వారు మధ్యకి రావడం చాలా మంచిది. దయచేసి ఇంకా కొంతమంది గెస్టులు రాబోతున్నారు, వారిని కూడా మీదకి ఆహ్వానించుకుందాం. వచ్చిన తర్వాత ఎంపీ గారు రాబోతున్నారు గన్నవరం నుంచి. అలాగే నాతవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా మన మధ్య రాబోతున్నారు. దయచేసి పిల్లారా మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా మరి ప్రారంభించేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామండి. మీరందరూ దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఏం చేద్దంటే మా గ్రేసిస్ పబ్లిక్ స్కూల్ దయచేసి మీరందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలైనా మహోన్నతుడా, ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏం చేద్దంటే ప్రభా, చిన్నారి బిడ్డలకు ఇక్కడ ఇటువంటి అపవాదికి చోటు ఇవ్వకుండా నీ కృప నీ చెంది మాతో ఉంచి మీరు మహిమ పొందమని ఈ ప్రోగ్రాం ప్రభా మొదటి నుంచి అంచు వరకు కూడా నడిపించి సహాయం చేయమని రక్షకుడు. వాళ్ళకి అయితే వాతావరణం సరి లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయిందండి. మీరు ఏమని అనుకోకండి. కొంచెం ఏంటంటే లైటింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు మన వద్దున్న ఎంఏ గారు సార్ కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం ఉన్న ప్రోగ్రాం జరిపించుకుందాం. గట్టిగా కొట్టాలి. ఈ అబ్బాయి వల్ల మా స్కూల్కి గ్రేసియస్ స్కూల్ అంటే ఏంటన్నది ఈ అబ్బాయితో ప్రూవ్ అయిందండి. సార్ చాలా క్లాప్స్ కొట్టాలి. వాళ్ళ పేరెంట్ దండ అర్జున్ గారు అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది లేదో, భీమవరకోట వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆర్టీసీ డ్రైవర్, మీకు తెలిసే ఉంటుంది. ఈ అబ్బాయిని అంటే నేను విమర్శిస్తున్నానని అనుకోకండి ఎవరు కూడా. ఏ స్కూల్ కూడా నేను విమర్శించడం నాకు ఇష్టం ఉండదు, అంటే వేరే రీతి అనుకోకండి. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చెప్తున్నాను నేను. ఈ అబ్బాయి భీమవరకోటలో హై స్కూల్ అంటే ఎంపీయూపీ స్కూల్లో ఏ క్లాస్ చదివమ్మా నువ్వు? అక్కడ ఫస్ట్ క్లాస్ చదివాడండి. అయితే వాళ్ళ డాడీ గారు వచ్చి ఒకసారి ఏదో సందర్భంలో స్కూల్కి వచ్చి, సారు మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడండి, కానీ ఏబిసిడీలు కూడా రావట్లేదండి, నెంబర్స్ కానీ ఏమీ తెలియట్లేదండి, మీరైనా జాయిన్ చేసుకుంటారా అని చెప్పి ఫస్ట్ అడిగారు ఆయన నన్ను. అప్పుడు నేనేమన్నానంటే, తీసిరండి సార్ బాబుని తీసుకొస్తే నేను ఇక్కడ అబ్బాయిని చెక్ చేసి, బాగా వినండి, నేను చెక్ చేసి ఆ అబ్బాయి స్టాండర్డ్ ఏ విధంగా ఉందో చూసి, ఒకవేళ ఆ అబ్బాయి కానీ ఇంకా తక్కువగా ఉంటే నేను క్లాస్ తక్కువ చేసి చేసుకుంటానండి మీకు ఇష్టమైతే అన్న. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరేం చేసినా పర్లేదు, మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాం, ఆ అబ్బాయిని ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ రోజు కిషోర్ని నా చేతిలో పెట్టి జాయిన్ చేయడం జరిగిందండి. ఈ అబ్బాయిని ఏ క్లాసులో దించాను అడగండి ఒకసారి. ఏ క్లాసులో ఉన్నావమ్మా నువ్వు? యూకేజీ. ఫస్ట్ క్లాసులో ఉండేవాడిని తీసుకొచ్చి నేను ఎక్కడేసానండి? యూకేజీలో వేసాను. చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, అదే సార్ మీ క్లాస్ తక్కువ చేయడం ఏంటంటే, మా ఓడి వయసు ఎక్కువైపోయింది. నేను ఒకటన్నా, వయసుతో కాదండి, ముందు పునాది అనేది బలంగా ఉండాలి. మీరు ఒక ఇల్లు కట్టాలనుకోండి, మీరేం చేస్తారు? ఫస్ట్ పునాది అనేది చేస్తారు. పునాది అవ్వకుండా పునాది తర్వాత కడతా ఇల్లు కడేస్తారా? అలా కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. చెప్పారా పిల్లలు? అంత బాగా చెప్తున్నారా? ఓకే. అదే నేనేం చేశానంటే ఆయన మాట ఇచ్చాను, ఇలా చేద్దామండి అంటే ఆయన ఓకే అన్నారు. ఆ అబ్బాయిని జాయిన్ చేశాను ఫస్ట్ క్లాస్లో, యూకేజీలోని. చెప్తే నమ్మరు, చాలా రఫ్గా ఉండేవాడండి అబ్బాయి, చాలా రఫ్. అవసరమైతే టీచర్ని కూడా గదిలిసివాడు. డిసిప్లిన్ లేదు. ఫస్ట్ డిసిప్లిన్ నేర్పాలని చెప్పి వీడికి డిసిప్లిన్ నేర్పానండి. ఒరేయ్ ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకో, వెళ్తే ఎలా ఉండాలి. చాలాసార్లు అనకూడదు కానీ బూతు మాట్లాడేసేవాడు. అంటే అనకూడదు కానీ అన్నాడు. కానీ అలా కాదమ్మా, ఎలా ఉండాలి, మనం ఇలా స్కూల్లో చదువుతున్నాం కదా, ఏదో ఉండాలని చెప్పి చేసిన తర్వాత యూకేజీ బాగా చదివాడు. తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. తర్వాత జంప్ చేసేటప్పటికి అలాగా 5th క్లాస్కి వచ్చాడు. 5th క్లాస్కి వచ్చేది నమ్మితే నమ్మరు కానీ మీరు జమ్ అయిపోయాడండి. డల్లర్గా ఉండే స్టూడెంట్
జమ్ అంటే నేను ఏ లెసన్ చెప్పినా తక్కువ చెప్పేవాడు. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాను, అది కూడా చెప్పాలి, ఉన్నది చెప్పాలి. ఏ వర్క్ ఇచ్చినా సరే ఇంటి దగ్గర బాగా చదివించడం, రాయడం అన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. 5th క్లాస్ వచ్చేటట్టు జమ్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి అడిగారు, సార్ 5th క్లాస్ చదువుతున్నాడు కదండి, బాబుని నవోదయ రాయిద్దామండి అని చెప్పి అన్నారు ఆయన. ఓకే సార్, కంపల్సరీగా రాయిద్దాం అని చెప్పి నేనేం చేశానంటే అబ్బాయిని నవోదయలో అన్నది జాయిన్ చేయడం జరిగింది. నేను ఊహించలేదండి, నేను అనుకున్నాను ఏదో వాళ్ళ తండ్రి గారు అంటున్నారు కానీ మార్క్స్ అనేవి ఎలాగొస్తే తెలియ, ఇంకా రిజల్ట్ రాలేదు, 3 months పడుద్ది అంటే అలా ఉన్నాను. అనుకోని విధంగా 3 months తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు. ఎలాగొచ్చారంటే వచ్చింది సార్, ఆ నిమిషం అండి నా కళ్ళలో నీరు వచ్చేయండి, కళ్ళల్లో నీరు వచ్చింది. ఏంటంటే నేను అనుకున్నాను స్కూల్ నడపగలనా లేదా, పిల్లల్ని నేను మంచి ప్రయోజకులు చేస్తాను లేదా అనుకున్నాను. కానీ ఆ రోజున గట్టి నమ్మకం వచ్చిందండి. ఎందుకన్నా నాకు కాన్ఫిడెన్స్, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. వెంటనే వీళ్ళ డాడీ చాలా సంబరం చేశారండి. ఇక్కడ స్కూల్లో కూడా మంచి వెకేషన్ ఏర్పాటు చేసి కేక్ కోసి మొత్తం అందరికి చాలా సెలబ్రేట్ చేశారండి. నమ్మితే నమ్మరండి, నాతవరం మండలంలో సుమారు 15 స్కూళ్ళు ఉన్నాయండి. 15 స్కూల్లో కూడా చాలామంది. ఆ తర్వాత రోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మీరు చూసరి లేదు కానీ ప్రతి పేపర్లలో మన స్కూల్ గురించి మనోడి గురించి చాలా అభినందిస్తూ రాశారండి. పలానా గ్రేసియస్ కూర్చోండి. ఈ విధంగా నేను అనేది ఈ యొక్క స్కూల్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క స్కూల్ అనేది ఇంకా డెవలప్మెంట్ చేయడం నేను చాలామంది పేరెంట్స్ వచ్చినారు, సార్ మా అమ్మాయి ఉండలేకపోతున్నారు సార్, ఎండ మాడిపోతానంటే అమ్మ ఉన్నమ్మా చేద్దాం, దేవుడు కరుణిస్తే ఏముంది, బిల్డింగ్ లేద్దాం అని అనుకున్నాం. అనుకోని రీతిగానే అదే విధంగా దేవుడు కరుణించాడు. వెంటనే మేము ఏం చేసామంటే బిల్డింగ్స్ అనేది మనం డిస్మాల్ చేసేసి, అదే సెటిల్ డిస్మాల్ చేసి అది మీరు పోయిన సంవత్సరంలోనే ఓపెన్ చేసాము. ఆ పేరెంట్స్ కూడా ఎవరే కాదండి, కట్టినటువంటి పేరెంట్స్ మన పేరెంట్సే. ఒకసారి లవరాజ్గా నిలబడతారా, ఒకసారి క్లాస్ కొట్టండి. లవరా మన స్కూల్ పేరెంట్స్ అండి. వాళ్ళు చెప్పగానే లేదు సార్ మన పిల్లలకు మనం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా మానుకొని మనకు స్కూల్ అనేది పిల్లలు మంచిగా చేయాలి మన పిల్లలు అని చెప్పి వాళ్ళు మంచి భవనం అనేది మనకి ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. నేను ముందు చెప్పగలను ఏంటంటే పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటే ఏ స్కూల్ అని అభివృద్ధి చెందుతుందండి. ఈ యొక్క అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే పేరెంట్స్, అదొకటి నేను చెప్పగలను, పేరెంట్స్ అండ్ టీచర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Two kind of words for us, our parents and our teachers, our students. Thank you so much. Please welcome on the stage. Please clap for him. Bouquet idi. సార్ ఒకసారి కొడదు. రెడీగా ఉండండి ఇక్కడ. Now we started the program with a small prayer with Jekariya sir. Please pray for us sir, please. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామండి. ఎంచేతంటే ప్రభు చల్లగా చూడాలి మనందరినీ. ఎప్పుడు కూడా పిల్లలకు బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేసి క్లాసులు ప్రారంభిస్తాం. ఎంచేత దేవుని కృప ఉండాలి, ప్రతి వరకు కూడా మంచి భవిష్యత్తు రావాలంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి వందనాలు నాయన, ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపరంగా ప్రారంభిస్తుండగా మంచి వాతావరణం దయచేయనైనా వచ్చిన స్టూడెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి వాతావరణం కూడా అనిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా జరిగించాలని, అలాగే తండ్రి ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.
Thank you, sir. Thank you for us. Now we are called Sharmila for prayer. Clap for her. Clap for her. Our Father Ijatin. Our Father Ijatin Gavin Hallowed be the name Denkaka died in yet has this devadis Deva deribate forgive us our defeat as we forgive our debtors and lead us not into temptation but deliver us from evil for Tani the Guna and the power and the glory forever. Amen. Clap for her. Now your request to the Mr. Nani sir, please come on to the stage. Sorry. సార్ ఒకసారి Thank you, sir. Thank you, sit be here. Now we are request to the Pastor Krupa Varun sir, please come on to the stage. Clap for him. Big clap for him. Now we are request to the our ma'am, Miss Ramya ma'am, please welcome on the stage. మేడం సెంటర్ రావాలి ఒకసారి ఇలా చూడండి ఓకే Bible reading. Ready go now. Now we are called the two children for Bible reading. Please welcome them. Clap for the children. The fear of the Lord is the beginning of wisdom. యెహోవాయందు భయభక్తులు కలవారు జ్ఞానమునకు మూలము. And the knowledge of the Holy One is understanding. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the Holy One is understanding. For by me your days will be multiplied, and years of life will be added to your life. If you are wise for yourself, and it just of you alone will be bear it. Proverbs 9th chapter 10, 11, 12 verses. Thank you, children. Thank you for the few words of Bible. Now we are called the Bhavana for a speech, our annual story. Then I would like to thank our principal sir and my teachers. And finally, I would like to greet to all my dear friends and family members and students.
Tonight, I would like to talk brief background of our school. In the year of 2013, the Gracious School has started in a small set with 50 students along with 3 teachers. By God's grace, the school was developed very fast within few years. In 2014, the school has 100 students and 6 teachers. In 2015, 130 students and 7 teachers. In 2016, 160 students and 8 teachers. In 2017, 190 students and 10 teachers. In 2018, 230 students and 13 teachers. My dear people, the Gracious not only best in studies, but also some of extra activities like social service and cultural activities. The school is well advanced in giving coaching and preparing competitive exams. With that, in 2018, 2 times the school students got seats in Navodaya. Likewise, we started this school in a very low status and taken to high standard. And we give hope to you and your children to accomplish their wishes. Thank you very much. Now, we all of you the request, sir, Chinni sir, for Victory Study Circle. Please welcome on the stage, sir. Please come on the stage. Sir, please come on the stage. Clap, big clap for him. Clap for him. Clap for him, sir. Sir, please. Thank you, sir. Thank you, Siddhi here. Now, we have request to the child, Miss Harika, for the few words of our school. For your, please clap for her. My dear correspondents, principals, teachers and non-teaching staff, a warm good evening to all of you. My name is Harika. I am very happy to stand before you and share some of the great moments that we had in Gracious M School. We learned many stories, rhymes, good discipline, good manners, how to read and how to write. Respected correspondents, sir, and all teachers are teaching us, given that correspondents are for listening to me by thank you. Thank you, Chef. Thank you so much. Now we are, all of you, waiting for a few minutes. Okay. Now we are request to the Chinni sir a few words for our school and our this occasion. Please a few words to the occasion, please, sir.
Good evening, all of you. Gracious School 5th anniversary శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ గ్రేసియస్ స్కూల్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ జకరియా గారికి, అదేవిధంగా ఈ స్కూల్ నడిపిస్తున్నటువంటి సింగ్ గారికి, అదేవిధంగా నాని గారికి, కూడి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నిన్నటి దినాన్ని జరగవలసినటువంటి కార్యక్రమం, కాకపోతే వాతావరణ కారణం వల్ల ఈరోజు ఇంత గ్రాండ్గా జరుగుతున్నటువంటి ఈ యాన్యువల్ డే చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో ఎస్పెషల్లీ నేను వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన రూరల్ విలేజ్ నుండి మన గ్రామం, మన గన్నవరమెట్ట స్కూల్లో ఇంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది దాని వెనకాల చాలా ప్రయాసం అనేది కష్టమని ఉంటుంది. అది నేను దగ్గరుండి చూస్తున్నాను. ఎందుకోసం అంటే చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ స్కూల్కి వచ్చేటప్పుడు చూస్తుంటారు. సింగ్ గారు కానీ, అదేవిధంగా నాని గారు కానీ చాలా కష్టపడి వాళ్ళే స్టాఫ్తోనే కాకుండా వారు కూడా కేర్ తీసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ చేయించడం, చదివించడం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2018వ సంవత్సరంలో నవోదయ సీటు కూడా సాధించడం జరిగింది. అయితే కొన్ని స్కూల్స్ స్థాపించిన తర్వాత అతి త్వరగా నవోదయలో సీటు సాధించినటువంటి స్కూల్లో గ్రేసియస్ స్కూల్ ఒకటి. ఒకసారి నవోదయ సీటు సాధించినటువంటి స్టూడెంట్స్కి ఒకసారి మన అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొడతాం ఆల్ ఆఫ్ యూ. అయితే నేటి కాంపిటేటివ్ ఇంత పోటీ తత్వంలో కూడా చిన్నగా స్థాపించినటువంటి గ్రేసియస్ స్కూల్ ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉందంటే దాని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ సింగి గారు కానీ, అదేవిధంగా నాని గారు కానీ, ముఖ్యంగా వారి యొక్క తండ్రి గారు జకరియా గారు కానీ వారు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసం, అదేవిధంగా ఈ స్కూల్ ఇంత సక్సెస్గా నడుస్తుందంటే కారణం ఇక్కడ కూర్చున్నటువంటి పేరెంట్స్ అందరూ వారి మీద, స్కూల్ మీద నమ్మకం పెట్టి ఈ విధంగా ఇంత సంవత్సరం కూడా అడ్మిషన్స్ డెవలప్ అవుతున్నాయంటే కారణం మీ అందరూ స్కూల్ మీద ఉన్నటువంటి నమ్మకమే. సో ఈ నమ్మకం అనేది ఒక 2018 సంవత్సరంలోనే కాదు, 2019, 20 క్రమేపీ 1 by 1 ప్రతి విషయంలో కాంపిటేటివ్లో కానివ్వండి, అదేవిధంగా నర్సరీ టు 5th వరకు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రతి క్లాస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఒక మంచి శ్రీ గ్రేసియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉన్నప్పుడు, అలా కాకుండా గ్రేసియస్ ప్రోగ్రామ్ కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్. మీకు అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, ఈ చుట్టుపక్కల ఏ స్కూల్లోని ఎక్కడా లేని విధంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కిండర్ గ్రాడ్యుయేషన్ అంటే యూకేజీ నుంచి 1st స్టాండర్డ్కి వెళ్ళే పిల్లలకి గ్రాడ్యుయేషన్ కార్యక్రమం. మీరు చూసే ఉంటారు స్కూల్లో, వేరే కాలేజెస్లో కోట్ వేసి, టోపీ వేసి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారుగా. దట్ వై ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాం. దానికి అతిథులుగా రాజేంద్ర సింగ్ సార్ అండ్ జకరియా సార్ అండ్ కృపావరుణ్ సార్ విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మన యూకేజీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ సిద్ధంగా ఉండాలి. Now we are request to the come on the stage. సార్ ముందు లైట్లు ఏమైనా సార్ లైట్. ఓకే, మేడం గారు చెప్పింది మీకు అర్థమైనట్టుంది. గ్రాడ్యుయేషన్ అనేది మీ అందరికీ తెలుసో తెలియదు కానీ ఇది పీజీలో చేస్తారండి. పీజీ లేదా ఎంఏ పూర్తి చేసిన వాళ్ళకి ఒక గ్రాడ్యుయేషన్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే వాళ్ళు ఒక మంచి స్టడీని సాధించినట్టు గుర్తుగా ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ చేస్తారు. అదేవిధంగా ఈ చిన్నపిల్లలకు యూకేజీలు ఏం చేస్తామో మీకు తెలియాలంటే నేను కొన్ని పదాలు చెప్తున్నానండి, ఆలోచించండి. ఇప్పుడు దాకా వీళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే వాళ్ళ స్టడీ, బయట కూర్చుంటే బయట, లోన కూర్చుంటే లోన, ఆడుకుంటే అదే. అంటే టీచర్స్ వాళ్ళు ఎక్కడ కూర్చొని వెనకాల వెళ్ళేవారు అనమాట. పిల్లలు ఎక్కడుంటే వాళ్ళు వెనకాల వెళ్ళి చదువు చెప్పేవారు. అయితే వాళ్ళు ఆ స్టేజ్ని పూర్తి చేసుకొని ఇప్పుడు కొత్తగా వాళ్ళు 1st క్లాస్లోకి ఎంటర్ అవుతున్నారు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు దాకా టీచరు పిల్లల వెనకాల తిరగవలసింది, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, టీచర్ యొక్క వెనకాల ఫాలో అవ్వడానికి సిద్ధపడి ఉన్నారనమాట.
అంటే ఏంటంటే బ్లాసమ్స్ అని ఇట్టండి, మీకు తెలిసలేదో గ్రేసెస్ సిఎం స్కూల్ బ్లాసమ్స్ గ్రాడ్యుయేషన్. బ్లాసమ్స్ అంటే ఏంటంటే మొగ్గలు అనమాట. వాళ్ళు ఏంటమ్మా మొగ్గలు అంటే ఇప్పుడు వాళ్ళు పరిగణించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా సహనంగా చాలా శ్రద్ధగా వాళ్ళు ఈ యొక్క యూకేజీ స్టడీ కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి మేము గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నాం. అంటే వాళ్ళ స్థితికి వెళ్తున్నారు అనమాట. అంటే మొగ్గలుగా ఉన్న దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారమ్మా, పువ్వు విరిపిస్తున్నారు కదా, ఆ యొక్క స్టేజ్కి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించినట్లయితే ఈ యొక్క పేర్లు చదువుతారండి. ఈ యొక్క యూకేజీ పేరెంట్స్ యొక్క పేర్లు చదివినప్పుడు మీరు త్వరగా వచ్చినట్లయితే ఈ కార్యక్రమం త్వరగా ముగించుకుందామండి. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించినట్లయితే ఈ యొక్క కార్యక్రమం అనేది మనం ముందు నడిపించుకుందామండి. Now we are request to the parent Balepelli Uma Mahesh. Balepelli Uma Mahesh parents please come onto the stage. Balepelli Uma Mahesh parents please come onto the stage. Clap for head. క్లాస్ కొట్టున్నాం సార్. లైటింగ్ లేదు సార్. చెప్పండి సార్, అందరూ లైటింగ్ లేదు సార్. ఇచ్చండి సార్, ఇవ్వండి సార్. సార్ ఒకసారి ఇలా చూడండి సార్. సార్ ఓకే సార్. పిలుస్తారు, నువ్వురా. పర్లేదు, పర్లేదు. Thank you sir. Next Kondru Ranjit parents please come onto the stage. Kondru Ranjit. Kondru Ranjit parents please come onto the stage. సార్ మౌత్లో చెప్పండి సార్, ఎక్కడ పోయాడు అతను, ఏం కనపడదు ఇక్కడ. జనరేటర్ ఆపరేటర్ ఎక్కడున్నారు, త్వరగా లైట్లు ఆన్ చేసుకుని కూర్చున్నాం. జనరేటర్ ఆపరేటర్ త్వరగా. Clap for him. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. Next Chintakayala Manikanta Sharmila parents please come onto the stage. Chintakayala Manikanta Sharmila parents please come onto the stage. మేడం తర్వాత పేరు కూడా చదివండి, ఆన్లైన్లో ఉంటారు అప్పుడు. Next Golli Harshit Kumar. Golli Harshit Kumar parents please ready for this occasion. కొట్టున్నాం. Chintakayala Manikanta Sharmila parents please come onto the stage. Claps for them. సార్ కొంచెం చెప్పండి సార్, ఏం కనపడలేదు లైటింగ్. సార్ ఒకసారి వెళ్ళి చూడండి సార్. ఓకే సార్. Next Gollu Harshit Kumar. సార్ నాని సార్, ఆ లైటింగ్ ఏమని చెప్పండి సార్. ఇక ఇక్కడ ఏం కనపడలేదు అక్కడ. ఓకే సార్. Gollu Harshit Kumar parents. Nethala Anindya Greece parents please ready for this occasion. Nethala Anindya Greece. ఏ సరిపోతుంది. Ramoju Jayavardhan parents please come onto the stage. Nethala Anindya
running the grace. Parents, please come onto the stage. కొల్లు రేవతి పేరెంట్స్, కార్ల ఆకర్ష పాదతేజ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కార్ల ఆకర్ష పాదతేజ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కార్ల ఆకర్ష పాదతేజ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే సార్. పుణ్యమంతుల హరిచందన ప్రియ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. పుణ్యమంతుల హరిచందన ప్రియ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. పుణ్యమంతుల హరిచందన ప్రియ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నెక్స్ట్ గాలి సారణ్య పేరెంట్స్ ప్లీజ్ రెడీ ఫర్ దిస్ అకేషన్. గాలి సారణ్య పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గాలి సారణ్య పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నెక్స్ట్ చల్లపల్లి సౌజన్య పేరెంట్స్ ప్లీజ్ రెడీ ఫర్ దిస్ అకేషన్. భయ్యా భయ్యా హలో. చల్లపల్లి సౌజన్య పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సౌజన్య ఎవరో ఒక మేడం గారు రండి తీసుకోండి. రానవ్య. నెక్స్ట్ రామరెడ్డి లాస్ట్ ప్రియ. రామరెడ్డి లాస్ట్ ప్రియ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నెక్స్ట్ కొండల ప్రవీణ్. నెక్స్ట్ కొండల ప్రవీణ్. లాస్ట్ ప్రియ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. లాస్ట్ ప్రియ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నెక్స్ట్ కొండల ప్రవీణ్ పేరెంట్స్ ఆగండి ఆగండి. లోహిత్ వర్మ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కొండల ప్రవీణ్ వస్తున్న ఫోటో తీరు. కొండల ప్రవీణ్ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. పర్లేదు పర్లేదు. లోహిత్ వర్మ. మేడం ఎలా చూడండి. లోహిత్ వర్మ పేరెంట్స్. ఓకే. అరే అరే. లోహిత్ వర్మ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. దండా అమృత పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. దండా అమృత. ఒకసారి దండా అమృత పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సార్ ఒకసారి. ఇది కొంచెం రెడీ చేయండి. నెక్స్ట్ ప్రకృతి పవన్ ప్రసాద్. ప్రకృతి పవన్ ప్రసాద్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నెక్స్ట్ జస్వంత్ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్. జస్వంత్ పేరెంట్స్ కమ్ ఆన్ టు ది స్టేజ్.
attention, please, please. Now we are requesting Mr. Jakaria sir a few words for this program and this event. Please, please sir, please a few words of this occasion. ఈరోజు నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన పిల్లలకి గ్రాడ్యుయేషన్ అంటే యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళినట్టు ఒక భావనగా మేము భావించుకుని గ్రాడ్యుయేషన్ జరగడం జరిగింది. సర్వసాధారణంగా ఏ స్కూల్ అలా జరిపించరు. మరి మాకు ప్రేరేపణ కలిగి ఇలా చెయ్యాలని చెప్పేసి మరి మండపంలో కూడా మా బామ్మకి ఒక స్కూల్ ఉంది, అక్కడ కూడా ఇదే పరిస్థితి జరిగింది. కాబట్టి ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ ఇక్కడ జరిగించడానికి మేము ముందుకు వచ్చాను. అలాగే మీరందరూ కూడా ప్రోత్సహిస్తూ ప్రభు బిడ్డలంగా దీవించేలాగా మీ అందరూ కూడా కొనసాగినివ్వండి. దేవుడు మనం దీవించును గాక. A big clap for them. Please clap for the children. Line lo. Ready? Ready? Please, big clap for them. The children was very beautiful. Song was very beautiful. Hey.
పిల్లల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు. అదే మా గ్రేషియస్ స్కూల్ యొక్క ప్రత్యేకత. ప్రతి దాంట్లోనూ కూడా విద్యార్థులు ముందుండాలని చిన్నప్పటి నుంచి కూడా స్మార్ట్ క్లాసెస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి దాంట్లోని విద్యార్థులు ప్రతిభ చూపించాలని వాళ్ళకి ఎప్పటి నుంచే మనం నేర్పిస్తున్నాం. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. వీళ్ళకి మీరు ఎంత ఎంకరేజ్ ఇస్తే వాళ్ళకి అంత బలం. ఎంత ఎనర్జీ ఉందో చూసారా? ఈ ఎనర్జీ అంతా మీరు ఇచ్చిందే. వన్స్ మోర్ ప్లీజ్ బిగ్ క్లాప్ ఫర్ ది బుజ్జి 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 చిల్డ్రన్స్, a cute puppies. Please big clap for them. Next LKG. Na rede. Olá, olá. La 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 la. Lego.
German, Colombian, Spanish, and French. Off the bench, we got our own. Here we play like we dance. It's Brazil, and now you know it. Is it true that you want it? Then act like you mean it. With everyone watching, it's true. Can you feel it? La 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 la. LKG children. వచ్చిందో ఏంటో. రత్తాలు వసే రత్తాలు. ఏంటా నా చిన్ననాటి స్నేహితులు వస్తుంది, ఇల్లంతా శుభ్రంగా సర్దమని చెప్పానా? రత్తాలు నా చిన్ననాటి స్నేహితులు వస్తుంది కదా, మా ఇంట్లో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు పిల్లపిస్తున్నాను. కొంచెం నా ఫ్రెండ్ ముందు నా పరువు కాపాడే రత్తాలు. ఏం కాపాడుతావో ఏంటో. వెళ్ళి పంచుడు.
4 యాపిల్స్ 200 అంట, తీసుకో. 4 యాపిల్స్ 200 కొనాలి, బాధపడిపోతున్నావా? నిన్న మా ఆయన అయితే 400కి 2 యాపిల్స్ తీసుకొచ్చారు. ఎంత బాగుంటాయో ఉండి చూపిస్తాను. రత్తాలు వసే రత్తాలు, రాత్రి అయ్యగారు యాపిల్స్ తెచ్చారు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టాను, వెళ్ళి తీసుకురా, మా ఫ్రెండ్ తింటుంది. దీని మొహాన్ని ఫ్రిడ్జ్ లేదు, మళ్ళీ ఫ్రిడ్జ్ యాపిల్స్ ఏదన్నా అంటే నా పరువు కాపాడమే అంటుంది. ఇప్పుడు యాపిల్స్ ఎక్కడి నుండి తీసుకురావాలరా బాబు? రత్తాలు వసే రత్తాలు, లేకపోవడం అంటే సరిగ్గా చూడు. రాత్రి మా ఆయన వారి ఫ్రెండ్స్ వచ్చారు, వారు పెట్టారేమో, నాకు తెలియదు కదా, ఉన్నాయనుకున్నాను. సర్లే వెళ్ళొస్తాను. వామ్మో వామ్మో, దీని గొప్పలు తగలెట్ట, నేనే అనుకుంటే నాకంటే గొప్పలు పోతుంది మా ఇదే. ఏంటే యాపిల్స్ తెమ్మంటే లేవని చెప్తావా? యాపిల్స్ తెమ్మన్నానే అనుకో, కుళ్ళిపోయానో ఏదో చెప్పాలి కదా రత్తాలు. ఈసారి నా పరువు కాపాడు రత్తాలు. ఏంటి కాపాడినమ్మ గారు? సార్ బాగా కాపాడతాను. ఏం కాపాడతావే? ఏం కాపాడతావే? ఏంటే సడన్ సర్ప్రైజ్? ఏమీ లేదే, సిఎంఆర్ లో ఆఫర్స్ ఉంటే చీరలు కొనడానికి వెళ్ళాను. ఏ ఆఫర్స్ ఏంటో, 4 చీరలు 10,000 అయిపోయిందే బాబు. ఏంటే మరీ చీప్గా 10,000కే కొనాల బాధపడిపోతున్నావా? నిన్న మా ఆయన అయితే 40,000 పెట్టి 2 చీరలు తీసుకొచ్చారు. ఎంత బాగుంటాయో ఉండి చూపిస్తాను. రత్తాలు వసే రత్తాలు, రాత్రి అయ్యగారు చీరలు తెచ్చారు కదా, బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకురా. లెక్క పెడతా 5 చీరలు కూడా ఉండవు, మళ్ళీ 40,000కి 2 చీరలు అంట. దీని మొహం తొంగి పెట్టలేదు, మళ్ళీ బీరువాలో చీరలు ఏదన్నా అంటే నా పరువు కాపాడమే అన్నది. ఇప్పుడు ఈ చీరలు ఎక్కడి నుండి తీసుకురావాలరా బాబు? రత్తాలు వసే రత్తాలు, వస్తున్నానండి. చీరలే, అది అమ్మగారు, అది అమ్మగారు ఏంటో చెప్పాడే. చీరలు కుళ్ళిపోయాయండి. అదే నేను చీరలు కుళ్ళిపోవడం ఏంటి? చీరలు కుళ్ళిపోవడం అంటే అదంతే లేవే, దాని మాటలు పట్టించుకోకు. ఒక్కొక్కసారి తింగరగా మాట్లాడుతుంది. చీరలు కొంచెం నలిగినట్టుంటే ఇస్త్రీకి ఇచ్చాను, తెచ్చాక చూపిస్తానులే. సర్లే, నేను వెళ్ళొస్తాను. వామ్మో వామ్మో, దీని గొప్పలు తగలెట్టే నేనే అనుకుంటున్నా, నాకన్నా గొప్పలు పోతుంది మా ఇద్దరు. రత్తాలు వసే రత్తాలు, ఏంటమ్మగారు? ఏంటేనో చేసిన పని, చీరలు తెమ్మంటే కుళ్ళిపోయాయని చెప్తావా? అసలు చీరలు ఎక్కడన్నా కుళ్ళిపోతాయే? చీర తెమ్మన్నానే అనుకో, ఇస్త్రీకి ఇచ్చానని ఏదో చెప్పాలి కదా రత్తాలు. ఈసారైనా నా పరువు కాపాడవే రత్తాలు. ఎంత కాపాడినమ్మగారు? సార్ బాగా కాపాడతాను. హాయ్ భాగ్యం, ఎలా ఉన్నావే? బాగున్నాను. ఏంటిలా వచ్చా? ఏమీ లేదే, నీకు మొన్న పాప పుట్టిందంట కదా, మరి నాకు చూపించవా? ఎందుకు చూపించను? మా పాప బేబీ షామ్లీ లాగే ఉంటుంది. చెప్పాలంటే అందాల రాసనుకో, ఉండి చూపిస్తాను. రత్తాలు వసే రత్తాలు, పాప ఇంట్లో ఉంది, వెళ్ళి తీసుకురా. ఇదేమో దెయ్యాలకే తాడుకుంటే చేస్తూ ఉంటాయి. ఇది బేబీ షామ్లీ అందాల రాసి ఏదన్నా అంటే నా పరువు కాపాడవా అంటుంది. దీని పరువు నా చావుకు వచ్చిందే బాబు. ఇప్పుడు ఈ బేబీ షామ్లీ ఎక్కడ తీసుకురావాలరా బాబు? రత్తాలు వసే రత్తాలు, ఏంటమ్మగారు? అది అమ్మగారు, అది అమ్మగారు ఏంటో చెప్పాడే. అప్పుడు ఇస్త్రీకి ఇచ్చానండి. అదేంటే
వద్దు వద్దు హాయ్ భాగ్యం, ఎలా ఉన్నావే? బాగున్నానే. ఏంటి ఇలా వచ్చా? మరి నువ్వే ఏం తీసుకుంటావు? ఏం బద్దులేవే, నీ పెళ్ళికి రాలేకపోయాను. మీ ఆయన నాకు చూపించవా? ఎందుకు చూపించను? మా ఆయన మహేష్ బాబు తమ్ముళ్ళలాగే ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో. ఉండి చూపిస్తాను. రత్తాలు వసే రత్తాలు, అయ్యగారు రూమ్ లో పడుకున్నారు, వెళ్ళి తీసుకురా. ఈడేమో గొర్రెల డూప్లో ఉంటాడు. ఈడు మహేష్ బాబు తమ్ముడు. ఈడు మహేష్ బాబు తమ్ముడు అంట. ఈడేమో ఇప్పుడే వెళ్ళేస్తానని నిద్రపోయాడు. ఈవిడేమో ఇంట్లో పడుకుంది, తీసుకురాడు. ఈవిడంటుంది దీని గొప్పలు మరీ ఎక్కువైపోతున్నాయి రా బాబు. ఇప్పుడు ఈ మహేష్ బాబు తమ్ముడిని ఎక్కడ నుంచి తీసుకురావాలి రా బాబు? రత్తాలు వసే రత్తాలు. ఏంటి అమ్మగారు? అయ్యగారే అది అమ్మగారు, అది అమ్మగారు చెప్పాడే. అయ్యగారు పక్కింట్లో ఆడుకుంటున్నారండి. అదేంటే భాగ్యం, మీ ఆయన పక్కింట్లో ఆడుకుంటున్నాడు. రత్తాలేట ఎలా మాట్లాడుతుంది? ఏంటి పక్కింట్లో ఆడుకోవడం ఏంటి? ఒక్కొక్కసారి తిక్కగా మాట్లాడుతుంది. దాని మాటలు పట్టించుకోకు. నువ్వు చాలా మారిపోయావు భాగ్యం. నువ్వు నేను చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నాము కదా. ఎవరైనా తప్పు చేస్తే అసలు నువ్వు ఒప్పుకునే దానివే కాదు. మన ప్రిన్సిపల్ సార్ మనతో ఏమని చెప్పారు? ఒకరితో చెప్పేవారిగా కానీ చెప్పించుకునేవారిగా కానీ ఉండమని చెప్పారు కదా. మన చిన్నప్పుడు గ్రేసియా స్కూల్లో చదువు ముగించుకొని వచ్చేటప్పుడు మన మేనేజ్మెంట్కి, మన ప్రిన్సిపల్ సార్కి మనం ఏమని ప్రామిస్ చేసాం? మన తల్లిదండ్రులకు, మనకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తెస్తామని ప్రామిస్ చేశాం కదా. అటువంటి నువ్వు ఆ ప్రామిస్ని మర్చిపోయి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు గొప్పలు చెప్పుకుంటావా? అసలు నేను ఈరోజు ఎందుకు వచ్చానో తెలుసా? మనకి ఇష్టమైన గ్రేసియా స్కూల్లో యానివర్సరీ జరుగుతుందంట. మనల్ని ద బెస్ట్ స్టూడెంట్స్గా ఆహ్వానించారు. కానీ నువ్వు ఇలా అయిపోయావంటే నాకు చాలా బాధగా ఉంది భాగ్యం. సారీ రాణి, నా తప్పు తెలుసుకున్నాను. పద మన స్కూల్కి వెళ్ళి అడుగు పెడితేనే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఈరోజు ఇంకా నా పాత జీవితాన్ని విడిచిపెట్టి మన టీచర్ చెప్పులను మంచిగా జీవిస్తాను. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్కిట్, ఇంపార్టెంట్ స్కిట్ అండ్ మీనింగ్ఫుల్ స్కిట్ అని చెప్పాను కదండి. ఈ స్కిట్లో ఎంత మీనింగ్ ఉందో మీరు అర్థం చేసుకునే ఉండుంటారు. నెక్స్ట్, ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ విత్ ఏ వండర్ఫుల్ సాంగ్ ఫర్ ప్లే ఫర్ బిఫోర్ us. Please come on to. Wow, wow. Please clap. We gather here to tell you on this very special day we're all so very happy to wish and to you say. We gather here to tell you on this very special day we're all so very happy
India. Come onto the stage. క్లాప్స్ కొట్టాలి. Claps for them. Claps. Wow. Encourage them. Encourage. Wow. Encourage them.
India, we love India. My and our country is India. A grateful. Please welcome on the stage children and the teacher. Please welcome on the stage. Very good morning, Sira. Thank you, teacher. Era andru vachara? Vachandi. Erana raleda? Vachandi. Sare, munduga attendance తీసుకుందాం. Number 1 ఎల్లొచ్చానండి. కడుక్కున్నావా లేదురా? Number 2 వచ్చానండి. ఏంట్రా కంగారు స్లోగా చెప్పొచ్చు కదరా? Number 3 వచ్చాను. నీ బతుకం తగలెట్ట సరిగా లేకరా? Number 4 ఏంట్రా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అవును మేడం. ఇందేనండి రాత్రి 12 గంటలకు చదువుకున్నాను మేడం. బాబో ఏం చదివారా? అది మేడం ఇంటి దగ్గర ఏం చదువుకోవాలో ఆలోచిస్తూనే 12 అయిపోయింది మేడం. ఓరే మీరు అలా చదవకండి, ఏదో సబ్జెక్ట్ తీసి చదవండి సరేనా? అలాగే మేడం. సరే నిన్న మనం ఎక్కడ వరకు చెప్పుకున్నాం లెసన్? సరే దాని నుంచి రోజు క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి. ముందుగా వెంకటరమణ, తాజ్మహల్ ఎక్కడుందిరా? ఏమో మేడం తీయలేదు మేడం. తీయటమేంట్రా నీ బొందా? తాజ్మహల్ అసలు ఎక్కడుంది? నాకు తెలియదు మేడం. నేను చెప్తాను మేడం. చెప్పరా. వెరీ గుడ్. నా పుస్తకంలో 52వ పేజీలో ఉంది మేడం. 52వ పేజీలో కాదురా, అసలు తాజ్మహల్ ఎక్కడుంది? వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పరా. అది మేడం తాజ్మహల్ టీ పొట్ డబ్బాలో ఉంది మేడం. టీ పొట్ డబ్బాల మీద పుస్తకంలో 52వ పేజీలో కాదురా, అసలు తాజ్మహల్ ఎక్కడుందిరా సాయి చెప్పు. తెలీదు మేడం. తెలీదా? అయితే బెంచ్ ఎక్కు. బెంచ్ ఎక్కితే కనబడుతుంది మేడం. కనబడుతుంది రా, కళ్ళు బాగా బయటకు తీసుకొని చూడు. బెంచ్ ఎక్కి చూస్తే కనబడితే అందరూ అగ్రవారికి వెళ్ళరు, ఇక్కడే చూస్తారు సరేనా? కూర్చో. సరే ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను, మీరు చెప్పండి సరేనా? హానర్, అవర్, హవర్ కాదురా అవర్, హెచ్చు తీసి పలకాలన్నమాట సరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. సరే సరే ఇప్పుడు నాకు మీకు చెప్పి 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 ఆకలి వేస్తుందిరా, కొంచెం ఏమన్నా తినేసి వచ్చి లెసన్ స్టార్ట్ చేస్తాను సరేనా? అయ్యయ్యో నా ఫుడ్ మొత్తం చల్లగా కూల్గా అయిపోయింది, ఇప్పుడు ఎలా? రే బాబు ఇట్రా. సరే నా బాక్స్ చాలా చల్లగా అయిపోయింది, కొంచెం హీట్ చేసి తీసుకురావా? ఏంట్రా హీట్ చేసి తీసుకురామంటే క్లీన్ చేసి తీసుకొచ్చా? ఏ కాదు మేడం హీట్ చేసి తీసుకురమ్మన్నారు, వీటిలోంచి ఎచ్చి తీస్తే ఇటే కాదు మేడం, అందుకే హీట్ చేసి తీసుకొచ్చాను మేడం. నా బంగారమే నా వజ్రం వేలకు వచ్చారా బాబు? సరే ఇటు రారా. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను అవి చెప్పు సరేనా? ఎలక్ట్రిసిటీ, 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 ఎలక్ట్రిసిటీ కాదురా బాబు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ. రామ్మో నేను నీకు చదువు చెప్పలేదు రా, మీ అమ్మగారిని తీసుకురా. ఇలా కాదు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ బాబుకి ఎలక్ట్రిసిటీ కూడా పలకడం రావట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా అదే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. మీ బాబుకి కొంచెం నేను చెప్పలేనండి చదువు, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి. అయ్యో మేడం అలా చేయకండి మేడం, మా అబ్బాయికి అంత కెపాసిటీ లేదు మేడం. కెపాసిటీ కాదండి కెపాసిటీ. మీ అబ్బాయికి పలకడం రాదు, మీకు పలకడం రాదు. కాదురా మీ అమ్మగారితో కాదు, మీ నాన్నగారిని తీసుకురాయాలి. నమస్తే అండి. మీ బాబుకి ఎలక్ట్రిసిటీ పలకడం రావట్లేదు, టీసీ ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి. నేను అసలు మీ అబ్బాయికి చదువు చెప్పలేదు. ఇలా చేయకండి మేడం, మా అబ్బాయికి టీసీ ఇవ్వకండి మేడం. ఈ విషయం మీరు పబ్లిసిటీ చేయకండి మేడం. పబ్లిసిటీ కాదండి బాబు పబ్లిసిటీ. వామ్మో నాయనో మీ ఫ్యామిలీకి టీటీ జబ్బు ఉందన్నమాట. వెళ్ళరా వెళ్ళి కూర్చో, మీరు వెళ్ళండి. సరే నేను మనం తెలుగులో ఒక లెసన్ చెప్పుకున్నాం కదా,
ఆ లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, సరేనా? ముందుగా నీ పేరు సేవ్ కాబట్టి నీ నుంచి స్టార్ట్ చేస్తాను, సరేనా? అలాగే మేడం. స్టాండ్ అప్. సేవదనస్ ఎక్కడుందిరా? ఏమో మేడం, నాకు తెలియదు మేడం. క్వశ్చన్ సరిగా విను. అసలు సేవదనస్ ఎక్కడుంది? ఏమో మేడం, నాకు తెలియదండి. నీకు తెలియకపోవడం ఏంట్రా బాబు? అసలు సరిగా వినమన్నాను కదా. సేవదనస్ ఎక్కడుంది? ఏమో మేడం. సరే సరే, సేవదనస్ ఎవరు విరిచారా? ఏమో మేడం, నేను విరవలేదు మేడం. నేను విరవలేదు ఏంట్రా బాబు? అసలు సేవదనస్ ఎవరు విరిచారు? ఏమో మేడం, నేను నిజంగా విరవలేదు మేడం. నేను స్కూల్కే రాలేదు మేడం. సరే, అసలు చెప్పడం రావట్లేదు కానీ కూర్చో. మీ అమ్మనండి. సరే, మీ అమ్మగారిని తీసుకురా అసలు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీ అబ్బాయికి సేవదనస్ ఎవరు పిలిచారో కూడా తెలియట్లేదండి. అసలు ఎలా అయితే మా అబ్బాయి పక్క వస్తువులు అది తేడు మేడం. పక్కలు ఊసది తేడు మేడం. పక్కల వస్తువులు కాదండి, లెసన్లో సేవదనస్ ఎవరు పిలిచారు అని చెప్పానండి. మా అబ్బాయి పక్క వస్తువులు అది తేడు మేడం. ఇలా కాదురా, మీ అమ్మగారితో కాదు, మీ నాన్నగారిని తీసుకురాయాలి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ అబ్బాయి సేవదనస్ ఎవరు పిలిచారు అని అడిగితే కూడా చెప్పలేకపోతున్నాడు. తీసి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి. అయ్యో మేడం, మీకు కావాలంటే 3 శివధనస్సులు కొనిస్తాను, అంతేగాని మా అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించకండి మేడం. వామ్మో నాయనో, వజ్రం కూర్చోరా వజ్రం, మీరు వెళ్ళండి. సరే, ఇప్పుడు మ్యాథ్స్ చెప్పుకోవచ్చు, సరేనా? సరే, ప్రేమ్చంద్ స్టాండ్ అప్. 8లోంచి సగం తీసేస్తా ఎంతరా? నిలువుగా అంటే 3 అండి, అర్థంగా అంటే 0. నిలువుగా అడ్డంగా నరకం కాదురా, 8లోంచి సగం తీసేస్తే 4, సరేనా? వెళ్ళి కూర్చో. మణికంట లేవరా. మేడం, ఇప్పుడు నీ దగ్గర ప్రస్తుతం 8 గొర్రెలు ఉన్నాయి. నేను ఇంకో 4 గొర్రెలు ఇస్తే ఏం చేస్తావు? ఇంకేది మనం స్కూల్ మానేసి హ్యాపీగా గొర్రెలు వేసుకోవడమే. కూర్చోరా బాబు, కూర్చో. సరే, వజ్రాలు అన్నీ వజ్రాలే. రేపు అందరూ స్కూల్కి వచ్చండి. అలాగే మేడం. ఎందుకంటే రేపు రే దుర్గేశ్వర్, నువ్వు ఎగ్జామ్ రాసావా? రాయలేదు మేడం. సరే, ఇదిగో పేపరు. 3ంటికి సమాధానాలు రాసి తీసుకురా త్వరగా. మేడం, ఏంట్రా ఎగ్జామ్ రాయమంటే అటు ఇటు చూస్తూ టైం చూసుకుంటున్నావు? మేడం 3ంటికి సమాధానాలు రాయమన్నారు, 3 ఎప్పుడు అవుతుందని చూస్తున్నాను. వజ్రమే, వెళ్ళి కూర్చో. 3ంటికి రాయమంటే 3 ప్రశ్నలకు సమాధానాలు రాయమని, సరేనా? కమింగ్. ఏంట్రా నేను డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? అది మేడం, వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ అడిగాను మేడం. నాకు కష్టపడి సర్టిఫికేట్ తీయగలిగిస్తాను తిప్పి పంపించాను మేడం. అది కాదురా బాబు, డాక్టర్ సర్టిఫికేట్ అంటే డాక్టర్ చేసిన MBBS చేసిన సర్టిఫికేట్ కాదు, నీ హెల్త్ కండిషన్ చూస్తే తెమ్మన్న సర్టిఫికేట్ అనమాట, సరేనా? వెళ్ళి కూర్చో. సరే, మీ అందరూ రేపు మార్నింగ్ అందరూ స్కూల్కి వచ్చండి. అలాగే మేడం. ఎందుకంటే సూర్యుడి మీద వ్యాసం రాయిస్తాను, సరేనా? ప్రతి ఒక్కరూ రావాలి. ఏంట్రా సడన్ గా నిల్చున్నావు? మీరే కదా మేడం సూర్యుడి మీద వ్యాసం రాస్తా. మేడం నేను రాలేను మేడం. ఏరా ఏమైంది? మా ఇంట్లో నన్ను అంత దూరం పంపించారు మేడం. ఎంత దూరం రా? మీరే కదా మేడం సూర్యుడి మీద వ్యాసం రాయిస్తానన్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం కదా మేడం, అందుకేనండి మేడం. వామ్మో నాయనో, సూర్యుడి మీద అంటే సూర్యుడి మీద చాయ్ వేసి కూర్చోబెట్టి కాదురా, స్కూల్లో కూర్చోబెట్టి సూర్యుడి టాపిక్ మీద వ్యాసం రాయిస్తానమాట, సరేనా? అలాగే వెళ్ళి కూర్చో. బాబు వజ్రాలు, రేపు అందరూ వచ్చండి స్కూల్కి. వస్తారు, ఎందుకు రారు? రండి. ఎనర్జీ అయిపించుకోకండి, ఇంకా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. కొద్ది నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటి వరకు మీ ఉత్సాహాన్ని అంతా మీ పిల్లల కోసం అలా దాచి ఉంచండి. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. నౌ we are invite the fifth class girls for a beautiful song.
గ్రేషియస్ స్కూల్ యొక్క కెపాసిటీ కాదు, కెపాసిటీ ఎంత ఉందో ఏంటో మీరు చూసే ఉంటారు. మన గ్రేషియస్ స్కూల్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ లేదంటే పిల్లల్ని స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడించడం కానీ చదివించడం కానీ అన్నింట్లోనూ పిల్లలు కూర్చోవాలి. డోంట్ మేక్ నాయిస్. గ్రేషియస్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి. పిల్లల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్, the 5th class girls Tamil Christian song. Please welcome on the stage. Clap for them. Chap. Please encourage them, parents. Don't be silent. Please. Please clap. Clap. Wow, what wonderful. Please. Please clap. Come on.
తీసిరా. Please play the song. రెండవదిగా పేరెంట్స్కి, అదేవిధంగా మా యొక్క స్టాఫ్ మెంబర్స్కి, అదేవిధంగా మన యొక్క పిల్లలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నానండి. అయితే మన గ్రేసెస్ స్కూల్ అనేది సంవత్సరం కూడా డెవలప్మెంట్ అవుతుందండి. సంవత్సరం కూడా మన యొక్క స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే మన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంటే బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే స్మార్ట్ క్లాసెస్ కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా మేము ఒకటి కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నామండి. అంటే ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి మా యొక్క తపనతో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ పిల్లల్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా నేను కొన్ని మాటలు ఏంటంటే నేను స్టేజ్ మీద పిలవాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకపోతే మన యొక్క సంస్థ అనేది ఉండదు. ముఖ్యంగా వాళ్ళ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాను. ముఖ్యంగా మా గ్రేసియస్ స్కూల్ స్టాఫ్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. గ్రేసియస్ స్కూల్ స్టాఫ్ అందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్తో సహా. అమ్మా అందరూ రావాలి. టీచర్స్ క్లాప్స్ కొడతారండి మా స్టాఫ్కి. ఇంకా స్టాఫ్ ఉన్నారండి, వాళ్ళు రాలేదు కొన్ని కారణాల వల్ల. వచ్చినటువంటి స్టాఫ్ ఉన్నారు, రావాలి. ప్రతి ఒక్కరూ రావాలి. సార్ ముందు రమ్మనండి. వీళ్ళందరూ కూడా అండి విత్ ఇన్ 10 days అండి 2 skits 10 డాన్సెస్ వీళ్ళే నేర్పారండి. తెలుసా మీకు? ఏ స్కూల్ అయినా సరే డ్యాన్స్ మాస్టర్ వచ్చి నేర్పిస్తారు, కానీ అలాంటిది మల్టీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ. సార్ క్లాప్స్ కొట్టిన వాళ్ళకి. ఈ యొక్క డ్యాన్సెస్ కానివ్వండి, లేదంటే స్కిట్స్ కానివ్వండి, అన్నీ కూడా మన స్టాఫ్ మెంబర్సే కేర్ తీసుకొని విత్ ఇన్ 10 days అండి. దాంట్లో 10 daysలో 3 days లీవ్, అంటే 7 daysలో పిల్లల్ని ఇంత రీతిగా తీర్చిదిద్దారంటే చాలా గర్వకారణం అండి. కాబట్టి రానున్న కాలంలో కూడా ఇంకా మా యొక్క స్టాఫ్ను, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నానండి. ఇంకా మీరు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్తో మా యొక్క స్కూల్ యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడాలని కోరుకుంటున్నాను. Please take your moment, sir. Please. Next, I would request to the. ఒకసారి మరి మా యొక్క స్కూల్కి పేరు తెచ్చినటువంటి నవోదయాల సీట్ సాధించినటువంటి కిషోర్ కూడా ఒక మెమోంటో ఇవ్వాలనుకున్నామన్న వారి పేరెంట్స్తో సహా. వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఒక మెమోంటో ఇచ్చి మేము వానికి ఇవ్వాలి. నా పేరు కిషోర్, నేను నవోదయ స్కూల్లో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఈ స్కూల్లో జాయిన్ అవ్వకముందు బోర్డర్ స్కూల్లో చదివేవాడిని. బోర్డర్ స్కూల్లో చదివిన ఏమీ రాలేదని చెప్పి మా నాన్నగారు గ్రేసియస్ పబ్లిక్ స్కూల్లో చేర్చారు. ఇక్కడ నాకు
ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సార్ మంచి బోధన ఇచ్చి నన్ను మంచిగా నడిపించి అన్నీ చెప్పారు. ముఖ్యంగా సింగ్ సార్, నాని సార్, ఇంకా మేడం నన్ను బాగా క్రమశిక్షణతో బాగా విద్య నేర్పించి నాకు నవోదయ సీటు వచ్చేలా మంచి ప్రోత్సహించి చెప్పారు. సార్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎలా ఉండే స్టూడెంట్ ప్రిపేరే చెప్పలేదండి, ఓన్లీ జస్ట్ ఇలా వచ్చాడు, తను ఏ విధంగా ఉండేవాడు, తర్వాత మన స్కూల్కి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క ఎలాగా డెవలప్మెంట్ అయ్యాడని చెప్పాడు. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న కరెస్పాండెంట్ సార్ వచ్చి ఈ యొక్క బాబుకి మేమంటూ అదేవిధంగా పుష్పగుచ్చి మనసుగా కూర్చున్నాం. క్లాప్స్ కొట్టున్నాం అందరూ. క్లాప్స్ కొట్టున్నాము. ఓకే, Rajendra Singh sir, our principal sir, please welcome to the Rani ma'am. Give him a moment of clap. Children clap for him. ఓకే, ఇంత దిగ్విజయంగా జరిగినట్లకు నేను చాలా సంతోషపడుతున్నానండి. మీ అందరికీ సంతోషం ఉందో లేదు కానీ నాకు చాలా ఆనందంతో ఉన్నానండి. నిన్న ఎంత డిస్కరేజ్ అయ్యానో చెప్తే నమ్మరు. నిన్న మధ్యాహ్నం, నిన్న నైటు, ఇవాళ ఉదయం కూడా నేను భోజనం చేయలేదండి. చాలా డిస్కరేజ్ అయ్యాను. ఎందుకంటే 5th ఇయర్ కంప్లీట్ అయ్యి మన 6th ఇయర్లో అడుగు పెట్టాము. చాలా గ్రాండ్గా ఈ యొక్క ఈవెంట్ చేద్దాము, పేరెంట్స్ అందరినీ కూడా చాలా హ్యాపీగా ఉంచుదని చెప్పి నేను ఈవెంట్ పెట్టినప్పుడు చాలా ఉండాలనుకున్నాను. అన్నది కూడా మరొకసారి క్లాప్స్ కొట్టని కూర్చున్నా. ఇంకా రానున్న కాలంలో ఈ యొక్క ప్రైమరీ స్కూల్ని హై స్కూల్ సెక్షన్లో, అదేవిధంగా హై స్కూల్ సెక్షను, అదేవిధంగా కాలేజీ కూడా అయ్యేలా మేము కృషి చేస్తామని అదేవిధంగా మీకు మాటిస్తున్నామండి. మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మంచి పౌరులుగా తీర్చిదిద్ది రాబోయే త్వరలో మంచి పౌరులుగా, రాబోయే కాలం వారు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మేము కృషి చేస్తామండి. ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, అవర్ స్కూల్ ప్రెసిడెంట్, వండర్ఫుల్ ఉమెన్ మ్యామ్, కరెస్పాండెంట్ వైఫ్ Mary Grace. Please welcome on the stage. I requested ma'am, please welcome on the stage for a great moment on this occasion. Please clap for her. Please take this memento. Give her the memento. Total staff, come onto the stage. A big clap for our school president, ma'am, a wonderful woman. Staff and the family. Please a big clap for this situation. This movement is very beautiful and rare. Thank you, ma'am. Thank you, sir. Thank you, all of you. చాలా బాగా జరిగింది. ముఖ్యంగా నిన్న మేము ఎంత అయితే బాధపడ్డామో, ఎంత కన్నీరైతే చచ్చామో, ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంత ఘనంగా జరుగుతుంది అనుకోలేదండి. ముఖ్యంగా కొంతమంది పేరెంట్స్ వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను. ఆ పేరెంట్స్ ఏం చేశారంటే మాకు ఫోన్లు చేసి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, నిన్న ప్రోగ్రామ్ అంతా కొలప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ప్రత్యేక ఫోన్ చేసి, సార్ మీరు బాధపడకండి సార్, అస్సలు బాధపడి రేపు ఇంకా ఘనంగా చేద్దాం, మేము అందరం ఉన్నాం, మీకు అస్సలు బాధపడొద్దు అన్నారండి. నిజంగా వాళ్ళు చెప్పిన మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేయండి. నిజంగా వాళ్ళ ఆ మాటలు చెప్పకపోయి ఉంటే మేము చాలా ఇంకా కృంగిపోదామేమో.
ఇంకా ముఖ్యంగా నా వదిలేసిన ఏం చేద్దాం అని చెప్పేసి అలా బాధగా ఉన్నాను. ఆ వదిలేసిన బాధగా ఉంటే మన నిర్మల వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు నాకు. నిర్మల పాప ఉంటుంది ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి సార్ సాయంత్రం ఉంది కదా సార్ ప్రోగ్రామ్ పెట్టేస్తున్నాం కదా సార్ అని చెప్పారు. ఆ మాట నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. చాలా ఆనందం నిజంగా నేను ఆ మాట నాకు చాలా ఆనందం ఇచ్చిందండి. మీరు మీ ఆయన గారు చెప్పిన మాట నిజంగా. ఎందుకంటే మేము ఎంత కృంగిపోయామన్నమాట. పెడదాం వద్దన్నాం కానీ ఆ పేరెంట్స్లో కుతూహలం ఇంకా ఎక్కువగా ఉంది. అంటే ప్రోగ్రామ్ ఎలాగన్నా సరే జరిగించాలి, ఆ ప్రోగ్రామ్ ఎలాగైనా మేము చూడాలి, అంటే మా పిల్లలు డ్యాన్సులు చూడాలి, స్కిట్లు చూడాలి. ఈ యొక్క కుతూహలం మీలో ఉంది కాబట్టి మళ్ళీ మీరు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చారు కాబట్టి ఒకవేళ మీరు రాకపోతే ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరగదండి. నిజంగా మీకు అందరికీ వచ్చి నిజంగా నా ధన్యవాదాలని. నిజంగా నిన్న ఎంత అయితే బాధపడ్డామో, ఎంత కన్నీరైతే కార్చామో, ఈరోజు అంత సంతోషంగా ఉన్నామండి. అందువల్ల ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను, ఎందుకంటే ఏం చెప్పలేను. ఓకే, ఇంకొకటి అండి నేను మర్చిపోయాను అనుకోకండి. మా స్కూలు మేము నడుపుతున్నామండి, కానీ మీ పిల్లల్ని నడుపుతుంది ఎవరో తెలుసా మీకు? మీ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి బడికి, పాఠశాలకు, అదే పాఠశాల నుంచి సురక్షితంగా ఇంటికి మీ యొక్క పిల్లల్ని నడిపిస్తున్నామంటే మన డ్రైవర్, ఇస్రాయేల్ డ్రైవర్. సార్ క్లాస్ కొట్టండి సార్, స్టేజ్ దగ్గర ఉండండి. నేను డ్రైవర్ అన్నాను, నేను ఎప్పుడు డ్రైవర్ అని పిల్లలు నేను ఎప్పుడు అన్న అంట. ఎందుకంటే నా త్వరలో మేము ఉన్నప్పుడు నేను స్కూలు బస్సు కొన్నప్పుడు నేను అడిగాను, అన్నా స్కూల్ బస్ తీసుకుంటున్నాము కాబట్టి డ్రైవర్ని ఎవరైనా పెడితే నేను అవుతున్నాను, కానీ నాకు ఇష్టం లేదు, నువ్వు వచ్చి మా స్కూల్లో జాయిన్ అవుతావు అనగానే వేరే స్కూల్లో చేస్తానండి ఇతను. తమ్ముడు అలాగే నేను వస్తాను, మన స్కూలు అభివృద్ధి చేయాలని నేను కూడా పాత్ర వస్తానని చెప్పి ఆ స్కూల్ వదిలి మన స్కూల్కి వచ్చేయండి. ఇప్పుడు వచ్చి ఏ పేరెంట్ దగ్గర కూడా మా పిల్లోడిని సరిగ్గా తీసుకురాలేదు, లేదంటే పట్టించుకోలేదని ఎవరి రిమార్క్ తేలేదండి. నేను ఇతని ఇంటి దగ్గర కూడా నేను కళ్ళు మీద ప్రశాంతంగా పడుకున్నానండి. ఎందుకంటే చాలా సున్నితం అనమాట. బస్సు మీరు నడిపినప్పుడు చూస్తే లేదు, కానీ చాలా స్లో నడుపుతాడండి. ఉన్న బస్సులు ఎలాగో తెలియదు, కానీ మన స్కూల్ బస్సు మాత్రం చాలా స్లోగా. ఒకటి అంటాడు, తమ్ముడు ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ పిల్లలు సురక్షితంగా వెళ్ళాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఎదురుగా చూస్తుంటారు, ఆస్తో ఎదురు చూస్తుంటారు. పర్లేదు లేట్ అయినా పర్వాలేదు, కానీ వాళ్ళు సక్రమంగా వెళ్ళాలి. బస్సు ఏదైనా చిన్నది వచ్చింది అనుకోండి, నన్ను నిలబెట్టేస్తానండి. అక్కడ ముందు చేస్తే బండి తీస్తాను, లేకపోతే తీను. అంత చాలా శ్రద్ధగా మా యొక్క స్కూల్లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా ఉంటూ స్కూల్ పిల్లలతో కూడా చాలా అన్నయ్య అంటారు. స్కూల్ పిల్లలు బాగా అలవాటు అనమాట. నర్సరీలో జాయిన్ అయ్యారంటే బాగా అలవాటు చేసుకుని తనే ఏడ్చినా ఒకవేళ ఏదైనా అల్లరి చేసినా సరే వాళ్ళని మచ్చిగా చేసుకొని చాలా బాగా చూసుకుంటాడండి. కాబట్టి తనకి కూడా ఒక మెమెంట్ ఇవ్వాలనుకుంటున్నామండి. స్కూల్ తరఫున ఒక మెమెంట్ ఇస్తున్నాం. క్లాప్స్ కొట్టండి సార్. ఒకసారి అదేవిధంగా మా స్కూల్ స్టాఫ్ వాళ్ళకి చెప్పక్కర్లేదండి. అందరికీ ఇవ్వాలంటే మెమెంటో సరిపోవు కాబట్టి వాళ్ళందరికీ కలిపి మెమెంట్గా మేము ఇచ్చేస్తున్నామండి, మీరే తీసుకోవాలి. ఇక్కడితో మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నామండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క గ్రేషియస్ స్కూల్ అనేది ఇది లాస్ట్ వర్కింగ్ డే అండి. ఈ లాస్ట్ వర్కింగ్ డేనే ఓ పక్కన వర్క్ చేస్తూ, ఓ పక్కన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, ఓ పక్కన ప్రోగ్రెస్ రిపోర్ట్ కండక్ట్ చేస్తూ తయారు చేస్తూ చాలా శ్రమ పడ్డామండి. కాబట్టి ఈ యొక్క శ్రమ అంతా కూడా ఈ యొక్క ఈవెంట్తో మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అయితే రేపటి నుంచి మన యొక్క స్కూల్కి అనేది సమ్మర్ హాలిడేస్ అండి. మీకు చెప్పేది లేదు, పేరెంట్స్కి తెలియదేమో, ఇప్పుడు చెప్తున్నానండి. మన యొక్క రేపటి నుంచి మన స్కూల్ అనేది సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నామండి. మరలా మన యొక్క స్కూల్ అనేది జూన్ 12వ తారీఖున తెరపడుతున్నామండి. మీకు మా యొక్క గ్రేసెస్ స్కూల్ తరఫున ఒక చిన్న బాధ్యత మీకు అప్పచెప్తామండి. ఎందుకంటే పేరెంట్స్ అంటే మాకు చాలా వాల్యుబుల్ కాబట్టి మా యొక్క బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేంటంటే ఏం లేదు, మీ యొక్క చుట్టుపక్కల పిల్లలు కానివ్వండి, లేదంటే మీ యొక్క రిలేషన్ పిల్లలు కానివ్వండి, వాళ్ళకి చెప్పి మన స్కూల్లో చేర్పించి మీ యొక్క వంతు సహకారం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఇది ఒకటే రిక్వెస్ట్. నేను కూడా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, నేను అంటే విమర్శించడం కాదు, కానీ వేరే స్కూళ్ళలాగా నేను ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు రండి నేను ఎప్పుడు కూడా పిల్లలండి, అది మీకు తెలుసు మాకు తెలుసు. పక్క స్కూల్ పిల్లలు కూడా ఎప్పుడైనా టచ్ చేయలే. ఇది వచ్చి 5th ఇయర్ అండి. 5th ఇయర్లో కూడా ఏ యొక్క అదర్ స్టూడెంట్ అంటే అదర్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర కలిసి అమ్మ మా స్కూల్లో జాయిన్ చేయని చెప్పి ఎప్పుడైనా అడగలే. కాదు ఎవరన్నా చూపించేస్తున్నాను. వాళ్ళు తెలుసుకుని వచ్చి జాయిన్ అవుతేనే నేను జాయిన్ చేసుకుంటా.
తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఓన్లీ నర్సరీ స్టూడెంట్స్. ఎందుకు నర్సరీ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మా యొక్క చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా మేము మౌల్డ్ చేయాలో మేము ఫస్ట్ నుంచి నేర్పుతాం కాబట్టి మాకు బాగుంటుందని చెప్పి ఓన్లీ నర్సరీ స్టూడెంట్స్కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో కూడా మేము వచ్చినా రాకపోయినా క్యాంపెయిన్కి మీరందరూ కూడా మన యొక్క స్కూల్ యొక్క అభివృద్ధి తోడ్పడాలని, అదేవిధంగా నూతన అడ్మిషన్ కూడా మీరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నా. ఒకసారి 5th క్లాస్ స్టూడెంట్స్ Please come on to the dais. Sir, parents, 1 minute, please sir. Please sit here. Just 1 minute. అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది. జస్ట్ 1 minute. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. వారి బిడ్డల ప్రభ సెలవుల్లో మరి ఎండలో తిరగకుండా ప్రభ బిడ్డలకు చక్కటి ఆరోగ్యత నింపి మళ్ళీ స్కూల్ తెరిసే వరకు కూడా బిడ్డలపై నీ కనుసృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈ స్కూల్ కొరకు ఎంతమంది సహకరించారు, టీచర్స్ కూడా చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరికి వారికి క్షేమంగా తోడుకెళ్ళండి ప్రభ. మరి చిన్న బిడ్డలు తీసుకుని ఫేడ్స్ వెళ్తున్నప్పుడు ప్రభ వారి మార్గాల మీద తోడుకుండి క్షేమంగా తోడుకెళ్ళమని ఈ చేతులు మరొకసారి విధంగా కలుసుకుని గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని రక్షకుడు మా ప్రభుని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము మనకును ఈ భూలోకములు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ముఖ్యముగా ఈ ప్రోగ్రాంకు వచ్చేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, వారి బిడ్డలకు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, అలాగే ఎలక్ట్రిషియన్ వారికి, అలాగే వీడియో తీసినటువంటి ఆ కుమారుడికి నీ కృప సమాధానం సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ముఖ్యంగా ఇంకోటండి, ఈ యొక్క అరేంజ్మెంట్ చేసినటువంటి లైటింగ్ వారికి, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ సతీష్ గారికి, అదేవిధంగా వీడియో తీసినటువంటి బుజ్జి గారికి మా యొక్క స్కూల్ తరఫున వాళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మంచి చక్కని లైటింగ్ అని కానివ్వండి, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, అదే వీడియో కానివ్వండి తీసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను.